ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వాక్యం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట కొండ మీద ప్రసంగంలో తన శిష్యులను ఉద్దేశించి చెప్పబడినటువంటి అనేక విషయాలలో ఇది ఒక భాగమై ఉన్నది. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నానని తన శిష్యులతో చెప్పబడినటువంటి ఈ మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దామండి. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతిని దేవుడు ఎందుకు ఇక్కడ బయలుపరిచాడంటే, శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందు ఈ లోకములో ధర్మశాస్త్రమును బోధించేటువంటి వారు. ధర్మశాస్త్రమును దేవాలయంలో ప్రధాన యాజకుడు, శాస్త్రి, పరిసయ్యుడు ఇలా 3 శాఖలుగా ఆనాటి దేవాలయంలో పరిచర్య జరుగుతూ ఉండేదండి. అయితే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు వీళ్ళను మనం ఆలోచన చేసినట్లయితే, ప్రధాన యాజకుడు దేవాలయంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించేవాడు. వాడి కింద ఉండేటువంటి వారిని శాస్త్రులు అనేటువంటి వారు. ప్రధాన యాజకుడు తర్వాత పరిసయ్యులు ఉండేవారు. పరిసయ్యులు అనగా ఆనాడు ధర్మశాస్త్రమును బోధించేటువంటి వారండి. వారి కింద ఉండేటువంటి వారు శాస్త్రులు. ఈ శాస్త్రులు పరిసయ్యులు గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాము. ప్రధాన యాజకుడు గురించి మరొకసారి ధ్యానం చేద్దాము. ఇక్కడ దేవుడు ఉదహరించినటువంటి మాటలో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల అని దేవుడు అన్నారు. శాస్త్రులు అంటే ఎవరండి? శాస్త్రులు అనగా వారెవరో కాదండి. శాస్త్రులైన, ప్రధాన యాజకుడైన, అలాగే పరిసయ్యుడైన, బోధకుడైన ఎవరంటే వీరు యూదులే. యూదులలో ఉన్నటువంటి ఒక తెగండి. వీరందరూ యూదులే, అందరూ యూదులే. కానీ వివిధ శాఖలుగా వారు ఏర్పడి ఆనాడు దేవాలయంలో పరిచర్యను చేసేవారు. శాస్త్రులు కూడా యూదులే. వీరు ఆనాటి కాలంలో ఎక్కువ విద్య కలిగినటువంటి వారు అంటే ఆనాటి కాలంలో బాగా చదువుకున్నవారు. ఆనాటి కాలంలో ప్రధాన యాజకుల దగ్గర వారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను, మోషే వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును గ్రంథస్థం చేస్తూ ఆ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను వ్రాయాలన్నా, ఆనాటి విషయాలను వేరొక పుస్తక రూపంలో ప్రజలకు నియమ నిబంధనలను వ్రాయించడానికి ఈ శాస్త్రులను వారు ఏర్పాటు చేసుకునేవారు. శాస్త్రుల యొక్క పని ఏమిటంటే, ధర్మశాస్త్ర గ్రంథ విషయాలను ప్రధాన యాజకుడు, పరిసయ్యులు చెప్పేటువంటి విషయాలను గ్రంథస్థం చేయటమేనండి వాళ్ళ విషయం. ఆనాడు ఒక విషయాన్ని గ్రంథస్థం చేయాలంటే ఇప్పటిలాగా కాగితాలు, పెన్నులు, ఇంకులు ఏమి ఉండేవి కాదండి. కేవలము చర్మపు చొక్కాల మీద, చర్మపు పత్రాల మీద వారు ఆ వ్రాతను రాసేవారు. కాబట్టి ఆనాటి విషయములలో శాస్త్రులు చాలా గొప్ప విషయాలను, మంచి పనిని చేసేవారు. అలా గ్రంథస్థం చేయాలి అంటే వారికి చదువు ఉండాలి. కాబట్టి ఆనాటి యూదులలో ఎక్కువగా జ్ఞానం కలిగి చదువుకున్నటువంటి వారు శాస్త్రులుగా పిలువబడ్డారు. వీరు అధిక విద్యావంతులు. వారికి ఇవ్వబడినటువంటి పనిని వారు చాలా చక్కగా చేసేవారు. కాబట్టి ఒక విషయాన్ని గ్రంథస్థం చేయాలంటే చర్మపు పత్రాలను తయారు చేయాలి. కాబట్టి ఆ చర్మపు పత్రాలను వారే తయారు చేసి ఆ చర్మపు పత్రాల మీద వ్రాయడం అంటే చాలా కష్టంతో కూడుకున్నదండి. ఒక విషయాన్ని వారు గ్రంథస్థం చేయాలంటే వారికి అప్పుడు 4000 నియమ నిబంధనలు పాటించేవారు. ప్రధాన యాజకుడు చెప్పిన విషయాన్ని
గ్రంథస్థం చేయాలంటే అప్పటి శాస్త్రులు 4000 నియమ నిబంధనలను పాటించేవారండి. ఆ 4000 నియమ నిబంధనలను పాటించడం ద్వారా ఒక విషయాన్ని గ్రంథస్థం చేసేవారనమాట. కాబట్టి శాస్త్రుల పని అంత కఠినంగా ఉండేది. ఎంత కఠినంగా ఉండేదంటే అంత కఠినంగా ఉన్నప్పుడు దానికి ధనం కూడా ఆ రీతిగానే ఉండేది. ఆ రీతిగానే ఇచ్చేవారనమాట. కాబట్టి శాస్త్రులు అనగా ఆనాటి ధనవంతులు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రమును చదువుతారు. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను క్రోడీకరిస్తూ వేరొక గ్రంథస్థం చేస్తారు, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించేవారు కాదండి. కాబట్టి వారు నీతిమంతులుగా ఆ రోజు పిలువబడలేదు. ఎందుకంటే ధనవంతులు ఎవరు కూడా నీతిమంతులుగా ఉండలేరండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు కదా, శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యం చేరరు అని వారికి బాధ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శాస్త్రులు ఆ పరిసయ్యులు చెప్పేటువంటి మాటలు, ప్రధాన యాజకుడు చెప్పేటువంటి మాటలు విని వారు ధన సంపన్నులై ఆనాటి యూదులలో గొప్పవారుగా పిలువబడ్డారు. కాబట్టి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ ఉండేదండి. ఇతను శాస్త్రి అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉండేవాళ్ళు. వేషధారణ వాళ్ళు బాగా కనిపించేదనమాట. ఆ రీతిగా ఆనాడు దేవాలయంలో వారు పెద్దలుగా, ధనవంతులుగా, అజ్ఞానులుగా పిలువబడ్డారనమాట. కాబట్టి శాస్త్రి అని మనం అంటే వారు ధనవంతులైన వారు, అధిక విద్య కలిగినటువంటి వారు. ఆనాడు రాజుల దగ్గరను, అలాగే ప్రధాన యాజకుల దగ్గరను అనేక చోట్ల వారు అధికులుగా పిలువబడ్డారనమాట. కాబట్టి వారిని గురించి జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. అలాగే పరిసయ్యుడు అంటే ఎవరు? పరిసయ్యుడు అనగా దేవాలయంలో ప్రజలకు బోధించేవారనమాట, బోధకులు. కాబట్టి పరిసయ్యులు కూడా ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను ప్రజలకు వివరిస్తారు. వారు అందులో ఉన్న సారాంశాన్ని ప్రజలకు వివరిస్తారు. దాన్ని చక్కగా నీతియుక్తంగా బోధిస్తారు, కానీ ఆ ధర్మశాస్త్రమును అనుసరించి వారు నడవరండి. అంటే వారు బోధిస్తారు తప్ప దానిని పాటించరన్నమాట. కాబట్టి అలాగున మీరు ఉండవద్దని తన శిష్యులతో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ, మీరు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని వారికి చెప్తా ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ శాస్త్రులు పరిసయ్యుల గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో దేవుడు క్లియర్గా వ్రాయించారండి. అక్కడ మనం చూసినట్లయితే, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండేవారు. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు కదా, జనసమూహంతో చెప్తూ, ఈ శాస్త్రులు పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండేవారు. మోషే పీఠం అంటే ఏంటండి? దేవాలయంలో మోషే గారికి ఒక ప్రత్యేకమైన పీఠము ఉండేది. ఆయన ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్ష గుడారంలో ఆయన మోషే జన సమూహమును గురించి, ఇశ్రాయేలు జనాంగము గురించి ఆ దేవుని యొక్క నియమ నిబంధనలు వివరించేవాడనమాట. కాబట్టి దేవాలయంలో ఆ ప్రత్యేకమైన పీఠాలలో కూర్చోవాలని వీళ్ళు ఆశపడతారు. ఎందుకంటే వీరు అందరికంటే మేమే గొప్పవాళ్ళం, మాకు గొప్ప రావాలి, మమ్మల్ని గౌరవించాలి, ప్రజలందరూ మాకు జేజేలు కొట్టాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారనమాట. కానీ దేవుడు వారి గురించి చెప్తున్నాడు కదా, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. వారు చెప్పేటువంటి వాటిని గైకొనుడి, కానీ వారి క్రియల చొప్పున చేయకూడి అని దేవుడు హెచ్చరించాడనమాట. వారు ఎలాంటి వారంటే, ఇది చేయండి అని చెప్తారే కానీ వారు చేయరు. మోయశక్యముగానటువంటి భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొలరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీయు చేయుదురు.
మనుష్యులకు కనబడవల నిమిత్తము తమ పనులన్నీ చేదురు. తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. విందులలో అగ్రస్థానాన్ని, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులమని పిలువబడుటయు కోరుదురు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, వీరేం చేస్తారంట అండి, శాస్త్రులు పరిచయులు ఏం చేస్తారంట, విందులలో అగ్రస్థానాలను కోరుకుంటారంటండి, సమాజ మందిరములలో అగ్రపీఠాలను ఆశిస్తారట, సంత వీధులలో వందనములు చేయాలని మనుషుల చేత వందనములను కోరుకుంటారంట. ఎక్కడండి, సంత వీధులలో వందనములను కోరుకుంటారంట, మనుషుల చేత బోధకులని పిలువబడతారంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు కదా, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడను, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినని ఇక్కడ దేవుడు పరిసయ్యుల యొక్క, శాస్త్రుల యొక్క అనీతిమంతమైనటువంటి ఆ క్రియలను గురించి ఇక్కడ శిష్యులకు జనసమూహములతో మాట్లాడుతూ చెప్పాడు. అదే విషయాన్ని దీనికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త ప్రారంభంలోనే తన శిష్యులను హెచ్చరించారనమాట. ఏమని? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని తన శిష్యులకు ఖండితంగా చెప్పినటువంటి ఆ మాటలను గురించి, అలాగే జనసమూహంతో కూడా ఆయన చెప్పినట్లుగా ఇక్కడ మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూడగలం. అలాగే 15వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి ఎలాంటిదో ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడండి. పరిసయ్యులు వేషధారులు, వేషధారణలో ఉన్నటువంటి ఆ చక్కదనము, ప్రజలకు బోధించటంలో ఉన్నటువంటి ఆ తృష్ణ వారు పాటించలేరండి. వేషధారణతో కూడినటువంటి వారి జీవితము ఈ లోకంలో పరలోక రాజ్యాన్ని చేర్చదండి. కాబట్టి మరొక మాటలు అంటున్నాడు కదా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయదరు. కాబట్టి ఎవరైతే శాస్త్రుల యొక్క మాటను, పరిసయ్యుల యొక్క మాటను వింటారో, అంటే దేవునిని తమ హృదయంలో కలిగి లేనటువంటి వారి మాట ఎవరైతే వింటారో, మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి అభిషిక్తులైనటువంటి కొంతమంది సేవకులు ఇలాంటి వేషధారణతో కూడినటువంటి బోధకులు ఈ రోజున లేరని మనం చెప్పలేమండి. కాబట్టి ఒకరి సహవాసంలోని విశ్వాసులను మరొకరు వారి ఇంటికి వెళ్ళి, వారికి తెలియకుండా, వారి బోధకునికి తెలియకుండా, వారి సేవకునికి తెలియకుండా వెళ్ళి, దొంగదారిలో వెళ్ళి మరి ఇలాంటి వేషధారణతో కూడినటువంటి మాటలు, అనీతియుక్తమైనటువంటి మార్గములలో ఒకరిని ఒకరు మరి తీసుకుని పోవటం అనేది ఈరోజు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాము. సంఘాలలో, సహవాసాలలో ఇవి విరివిగా జరుగుతున్నాయండి. ఒక సేవకుడు అంటే మరొకడికి కుదరటం లేదు. ఒక సేవకుని మీద మరొక సేవకుడు బురద జల్లుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఆనాటి శాస్త్రులు పరిసయ్యుల గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటిది. ఈనాడు బోధకులుగా పిలువబడుతున్నటువంటి, సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారిలో కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ రీతిగా ఉండవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఆ రీతిగా మనం ఉంటే గనక పరలోక రాజ్యము మనకు దక్కదని దేవుని యొక్క ఉద్దేశం. అలాగే నేను మరొక చోట 23వ వచనంలో అంటున్నారు కదా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేనని దేవుడు వారిని గురించి హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. వీళ్ళు ఏం చేస్తారంటండి, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను
పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏంటో తెలుసా మీకు? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైన విషయం నిన్న మనము ధర్మశాస్త్ర విషయంలో ఆజ్ఞలను మనం ధ్యానం చేసాం కదండి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏమిటంటే న్యాయమును మనం న్యాయముగా ప్రవర్తించాలి, కనికరమును చూపాలి, విశ్వాసమును విడిచిపెట్టకూడదు. ఈ 3 ముఖ్యమైనటువంటి ధర్మశాస్త్ర విషయాలను ఈ శాస్త్రులు పరిసయ్యులు పట్టించుకోరండి. కాబట్టి వారు పట్టించుకోరు, ప్రజలకు వాటిని వివరించరు. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను చెప్తారే తప్ప వీరు పాటించరండి. కాబట్టి వారు ప్రజలలో నీతిమంతులుగాను అగ్రపీఠాలను ఆశిస్తూ అందరికంటే హెచ్చుగా ఉండాలనేటువంటి వేషధారణతో వస్త్రధారణ కూడా ప్రత్యేకంగా వేసుకుని ఆనాడు వారు తిరిగినటువంటి పరిస్థితి అండి. కాబట్టి అలాంటి వారిగా మీరు ఉండవద్దని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. కాబట్టి 25వ వచనంలో ఈ మాట అంటున్నారు దేవుడు. వేషధారులైనటువంటి పరిసయ్యులు, శాస్త్రులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేస్తారు కానీ లోపలంతా కుళ్ళు. కాబట్టి వారి హృదయంలో శాస్త్రులు పరిసయ్యులు చేసేటువంటిది ఏంటంటే వారు బోధ చేస్తారు కానీ వారు బయటికి అలంకారప్రాయంగా గొప్పగా కనపడతారు కానీ వాళ్ళ లోపలంతా చెడ్డది. కాబట్టి దేవుడు ఆ యొక్క స్థితిగతులను గురించి ఇక్కడ వివరించినట్లుగా చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని శిష్యులతో చెప్పినటువంటి మాట మనకు కూడా వర్తిస్తుందండి. కాబట్టి ఈరోజు మనము నీవు వెంబడిస్తున్నటువంటి సేవకులు, దైవ సేవకులు, వారు అభిషేకమును వారు సరిగా ఉపయోగించుకుంటున్నారా లేదా? అభిషేకము వారిపైన ఉన్నదా లేదా? వారి నోటి ద్వారా విడుదలవుతున్నటువంటి మాటలు దేవుని సంబంధమైనవా, పర సంబంధమైనవా, లేక లోక సంబంధమైనవా అనేటువంటివి మీరు వాటిని పరిశీలన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే తమ వస్త్రధారణ చేత, తమ ప్రవర్తన చేత దేవుని యొక్క ఆజ్ఞలను మీరి దేవుడు చెప్పినటువంటి మాటలుగాక వారి సొంత విషయాలు గనక బోధిస్తూ ఉంటే గనక మీరు జాగ్రత్త పడండి అని దేవుడు ఈ రోజున మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మీరు ఏ రీతిగా ఉన్నారు? శాస్త్రులు, పరిసయ్యులు వారు పైకి కనబడేటువంటి భక్తిపరులుగా వారు ఆనాడు అధికారులుగా, ధనవంతులుగా పిలువబడ్డారు. గొప్ప స్థానాలను వారు పొందుకున్నారు. కానీ వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉందన్నారా దేవుడు? లేదండి. అలాంటి నీతి మనకు వద్దు. ఎందుకంటే నీతిమంతుడైన యేసయ్యను కలిగి ఉండి అనీతిమంతులుగా ఈ లోకంలో నీవు మిగిలిపోతే ఏమి ప్రయోజనం? కాబట్టి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ రోజున మనము సేవకులను అనుసరిస్తున్నామా? బోధకులను మనం వెంబడిస్తున్నామా? బోధకులను హెచ్చు చేస్తున్నామా? ఒకవేళ బోధకులలో ఎవరైనా నేను గొప్పవాడిని, మిగతా వారు తక్కువ వారని ఒకవేళ హెచ్చుగా ఉన్నారా? దేవుడు అన్నాడు కదా, ఎవరైతే గొప్పవాడు అనుకుంటాడో వాడు ఇతరులకు పరిచర్య చేయాలి. గొప్పవాడు అని ఎవడనుకుంటాడో వాడు ఇతరులకు పరిచర్య చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఎవరు తగ్గించుకుంటాడో వాడు గొప్పవాడుగా పరలోక రాజ్యంలో నేను ఒప్పుకుంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దైవ సేవకులను అనుసరించేటువంటి నీవు, బోధకులను అనుసరించేటువంటి నీవు బోధకుని హెచ్చు చేస్తూ ఉన్నావా? నీ నీతి దేవుని యందు తక్కువగా కనపడుతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి నీతిమంతుడైన యేసయ్యలోనే మనం మన నీతిని కనపరుచుకోవాలి తప్ప మనుషులకు కనబడవాలని కాదండి. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఈ వాగ్దానమును, ఈ హెచ్చరికలను మనం తీసుకొని మన నీతి మనుషుల నీతి కంటేను మన విశ్వాస్యము దేవుని యొక్క ఆ రాజ్యములో చేర్చుటకు ఉపయోగపడేదిగా ఉండినట్లు చూసుకోవాలని దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటను ధ్యానం చేస్తూ ప్రార్థన చేద్దామా? ఒకవేళ మనము అలాగున సేవకుల పక్షముగా ఉండి మా బోధకుడు గొప్పవాడు, మీ బోధకుడికి బోధించడం రాదు, ఇట్లాంటి మాటలు పలకకుండా ప్రకటింపబడేటువంటి వాక్యం
పరసంబంధమైనదా, లోక సంబంధమైనదా, శరీరానుసారమైనదా, ఆత్మానుసారమైనది అనేటువంటి వాటిని బేరీజు వేసుకుంటూ వాక్యములను, దేవుని యొక్క లేఖనములను పరిశీలన చేస్తూ మన విశ్వాసంలో మనం ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఈరోజు నాయన మేము ఏ రీతిగా జీవించాలో ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది జ్ఞానులు, మరి పరిచారకులు, బోధకులు, సేవకులు, దైవజనులు అని పిలువబడుతున్నటువంటి అయా ఇదిగో నీ సేవకులు అభిషక్తులైన వారు నీ ప్రజలకు ఏ రీతిగా బోధిస్తూ ఉన్నారు, సంఘములలో నైనా ఇదిగో సహవాసములలో వారు చేస్తున్నటువంటి బోధ పరసంబంధమైనదా కాదనేటువంటి విషయాలను మీరు పరిశీలన చేయమని విశ్వాసులకు మీరు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఏ రీతిగానైనా ఈరోజు నీ ప్రజలు నీ సన్నిధికి వెళ్ళి నీ వాక్యాన్ని వింటున్నారు. వారిని వారు పరిశీలన చేసుకునే భాగ్యం వారికి అనుగ్రహించండి. శాస్త్రులాగా, పరిశీలులాగా వస్త్రధారణ చేత, పైరూపము చేత ఆయన తమ్మును తామే మోసపుచ్చుకుంటున్నారేమో. అయినా ఇదిగో తండ్రి, వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి వారు అతిశయిస్తున్నారేమో. ఇదిగో నీవు ఈరోజు సూటిగా వారితో మాట్లాడావు నాయన. ఇదిగో తండ్రి, నీవు చెప్పినటువంటి మాటలను నీ శిష్యులకు మీరు ఇచ్చినటువంటి ఆ బోధ అది మాకే అని వారు తీసుకొని ఈరోజు అజ్ఞానముగా నాయన ఏది చెబితే అది వినేటువంటి వారిగా కాకుండా జ్ఞానము కలిగి లేఖనములను పరిశీలన చేసి అయా నీ బైబిల్ గ్రంథమును వారు ప్రతిరోజు ధ్యానం చేస్తూ వాక్యములో ఉన్నటువంటిది ఏమిటి, చెప్పబడినటువంటి వాక్యము సరైనదా కాదనేటువంటి ఆనాడు మరి కొరింథీ సంఘానికి, తెస్సలోనికే సంఘానికి, గలతీ సంఘానికి అపుస్తలుడైన పౌలు పత్రికలు రాస్తూ హెచ్చరించాడు కదా. వారు చెప్పినటువంటి అంటే ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పినటువంటి మాటలు, దైవజనుడు చెప్పిన మాటలు అలాగున ఉన్నవా లేదని వారి పరిశీలన చేశారట. ఆ రీతిగా ఈరోజు మనలను కూడా, విశ్వాసులైనటువంటి మనలను కూడా పరిశీలన చేయమని దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి యేసయ్యా ఇదిగో తండ్రి, అలాగున పరిశీలన చేసేటువంటి భాగ్యము నీ బిడ్డలైన మా అందరికీ అనుగ్రహించమని, ఏది చెప్తే అది వినేవారిగా కాకుండా లేఖనాలను సరిగా అర్థం చేసుకొని నీ వాక్యానుసారముగా జీవించే భాగ్యం అనుగ్రహించమని, నీ మార్గంలో నడిచే భాగ్యం అనుగ్రహించండి. నీ ఆజ్ఞలను పాటించేవారిగా మమ్మల్ని మార్చమని. ఇదిగో ఎవరైతేనైనా ఇదిగో నీ నామం ఎరిగినటువంటి వారు ఈ మాటలు వింటున్నారో అయా, వారికి మేము మాదిరికరముగా మా విశ్వాస జీవితంలో ఉండునట్లు సహాయం దయచేయమని. అయా, క్రైస్తవుడు అంటే విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసయ్యను కలిగిన వాడని అయా ఇదిగో వారిని గూర్చి అయా ఇదిగో నీ బిడ్డలందరూ తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని, నీ నామం ఎరిగిన వారు అయా ఇదిగో తండ్రి, ఈ రోజునే నీ నామం ఎరిగిన వారిగా వారు మార్చబడటానికి నీవు చెప్పినటువంటి ఈ బోధలను వారు అంగీకరించి నీ జ్ఞానమును వారు పొందుకునే కృపను అనుగ్రహించమని, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ప్రతి పనిలోనూ మేము అయా ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించమని, మా ప్రయాణాలలో పరిస్థితులన్నిటినీ మీరు ఆశీర్వదించమని, ఈరోజు పునరుద్ధాన దినమునైనా నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించి నేను గణపరిచేటువంటి ఆ కోరిక ప్రతి ఒక్కరిలోనూ పుట్టించమని, అయ్యా ఘనముగా నిన్ను ఆరాధించి నీవు చెప్పేటువంటి మాటలను విని వాటి ప్రకారం జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.